ఈరోజు కంటక వాక్యం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచుంచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, దావీదు భక్తుడు దేవుని యందు భయభక్తులు గలవాడు. అందుకే అతనికి ఏ ఆపద కలిగినను అతడు మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడేవాడు. అందువలననే అతని జీవితంలో దేవుని వలన అనేక ఆశీర్వాదాలను చూడగలిగాడు. ఇందును గురించి దావీదు ఈ విధముగా అంటున్నాడు: నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతినొందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి అని. ప్రియులారా, మన పితరులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి గొప్ప మేలులను పొందుకున్నారు. ఉదాహరణకు యోబు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వలన మంచి సాక్ష్యము పొందుకున్నాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు గలవాడై పాపము చేయక దేవుని వలన గొప్పగా హెచ్చింపబడ్డాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని యందు భయభక్తులు గలవారై రాజాజ్ఞకు భయపడక అగ్ని నుండి దేవుని వలన తప్పింపబడ్డారు. ఇలా అందరూ దేవుని యందు భయభక్తులు గలవారై దేవుని చేత గొప్పగా హెచ్చింపబడ్డారు. మనం కూడా వారి వలె దేవునికి భయపడు వారమై ఉండి దేవుని వలన గొప్పగా హెచ్చింపబడదాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.